కబాబ్ తయారు చేయడానికి మనం ఇలా బ్రౌన్ ఆనియన్స్ ఏవైతే ఉంటాయో ఇవి తీసుకుందాం. ఈ బ్రౌన్ ఆనియన్లో మనకి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇందులో వెల్లుల్లి అసలు దేంట్లో అన్న వేయండి, చాలా ఇష్టంగా నేను మా నాన్నగారికి కూడా వెల్లుల్లి అంటే చాలా ఇష్టం. సో ఈ రెండు కాంబినేషను ఒక అద్భుతమైన సువాసన వస్తుంది, అది కబాబ్ రూపంలో. అయితే దీనికి ఆ సువాసనని పెంచే గుణం మన మిరపకాయల్లో ఉంటుంది. ఈ మూడు తీసుకొని ఈరోజు మనం చికెన్తో కబాబ్ చేస్తున్నాం. సో చేసేది లస్సున్ ప్యాజ్ చికెన్ కబాబ్. ఇంకొకటి, ఈరోజు నేను చేస్తున్న కబాబు సాధారణంగా మనము తవా మీద కూడా చేసుకోవచ్చు, కానీ ఈరోజు నేను అవన్లో చేస్తున్నాను. అవన్ ఆన్ చేసుకోండి, వేడిగా ఉంచుకోండి. ఈ కబాబ్ మిక్చర్ అంతా కలిపేసి అవన్లో పెట్టుకుందాం. ఇంకొక విషయము, నేను ఈరోజు వాడుతున్న ఈ చికెన్ ఏదైతే ఉందో ఇది బ్రైన్ చేశాను, అంటే ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో పెట్టుకున్నాను. లేకపోతే హోల్ చికెన్ తీసుకొచ్చి కూడా ఉప్పు నీళ్ళల్లో 3-4 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే తర్వాత ఏమవుతుందంటే చికెన్ జ్యూసీగా కుక్ ఫాస్ట్గా అవుతుంది. కబాబ్స్ ముఖ్యంగా మనం అవన్లో కానీ పెనం మీద చేసుకునేటప్పుడు అది డ్రైగా ఉండకూడదు, జ్యూసీగా ఉండాలి. అది జ్యూసీగా ఉండాలంటే ఒక మాత్రం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి, దాన్నే బ్రైనింగ్ అంటారు. సో 2 రెడీగా ఉన్నాయి, ఇది పేస్ట్ చేద్దాం. చికెన్కి ఎలా పట్టిద్దామో చూపిస్తాం. బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఈ వెల్లుల్లి కొంచెం బరకగా చేసుకోండి. కబాబ్కి కొంచెం మసాలా పట్టుకోవాలి. మనం పేస్ట్లా చేస్తే చికెన్కి ఏం పట్టుకుంటుంది, ఈ చికెన్ కబాబ్కి మనం చేసుకునేటప్పుడు కొంచెం బరకగా చేశాను. ఇందులో మనం కొంచెం పసుపు, మరీ ఎక్కువ వేయకండి, కొంచెం సరిపోతుంది. అలాగే ఇందులో గరం మసాలా, ఇది కూడా కొంచెం, అల్లం పేస్ట్, వెల్లుల్లి వేసాం, దీంట్లో అల్లం కూడా వేసాను. అయితే ఇప్పుడు మనం ఒక నూనె, ఆ నూనె ఏం నూనె వాడుతున్నాము, ఆవాల నూనెలో మనకి కొంచెం ఒక రకమైన ఘాటును పెంచే గుణం ఉంటుంది, పచ్చి నూనె. అయితే ఇందులో వెల్లుల్లి వేసాము, బ్రౌన్ ఆనియన్ వేసాము, దాన్ని చక్కగా ఆ చికెన్కి పట్టించి ఆ ఫ్లేవర్ని పెంచే ఆ ఆవాల పచ్చి నూనె. ఇందులో మనకి ఒక కబాబ్ అనగానే పెరుగు అనేది ఉండాలి. కానీ ఎలాంటి పెరుగు, మామూలుగా మనం ఫ్రిడ్జ్లో తీసేసి మనం పెరుగు కాదు, దీన్ని మనము వడకట్టేసాం. అంటే ఒక బౌలుడు పెరుగు తీసుకొని ఒక మస్లిన్ క్లాత్, ఒక గుడ్డలో కట్టి పెడితే మనకి చిక్కటి పెరుగు వస్తుంది. ఇలా చికెన్లో నుంచి తర్వాత కొంచెం నీళ్లు ఏది బయటకు వచ్చినా ఇది చిక్కగా ఉంటే మనకి బాగుంటుంది. చూడండి, ఇందులో నేను వేసే ప్రతిదీ ఆ చిక్కదనాన్ని మెయింటైన్ చేయడం కోసం. మనం ఉప్పు కూడా వేసుకోండి, ఇలా లైట్గా. ఉప్పు ఎప్పుడైనా కానీ కొంచెం తక్కువ వేసుకోండి, అవసరం ఉంటే తర్వాత వేసుకోండి. ఇప్పుడు మన ఈ చెంచాతోటి చక్కగా ఈ మసాలా మిశ్రమాన్ని మనం తయారు చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా పట్టించండి. ఇదంతా వేసి 1-3 సార్లు చక్కగా కలుపుకొని దీన్ని ఉప్పు కూడా చెక్ చేసుకోండి. అన్నీ సరిపోయాయి. కొంచెం ఆవాల నూనె ఘాటు ఎక్కువ వస్తుంది, కానీ అది కుకింగ్ అయ్యేసరికి ఆ ఘాటు తగ్గి మన వెల్లుల్లి, మన బ్రౌన్ ఆనియన్ ఆ ఫ్లేవర్స్ బయటకు వస్తుంది. మరి పుట్నాల పొడి ఉంది, ఇది మనకి ఎలా చిక్కగా ఉందో చూడండి. దీంట్లో చికెన్లో ఏమైనా వాటర్ ఉందో చూడండి. పెద్దగా వాటర్ లేదు కాబట్టి ఎక్కువ వేయను, కొంచెం వేసుకుంటాను. వేసి మరొక్కసారి దీన్ని చక్కగా ఆ పుట్నాల పొడిని కూడా దాన్ని, అయితే సాధారణంగా మీరు కరెక్ట్గా చేస్తే అసలు పుట్నాల పొడి వేయవలసిన అవసరమే ఉండదు. కానీ ఒకవేళ మనకి ఆ తేమ ఎక్కువ వచ్చేస్తుందని భయం ఉంటే, ఎందుకంటే ఈ చికెన్ ముక్కలు చూడండి పర్ఫెక్ట్గా ఉన్నాయి, దీంట్లో తేమ లేకుండా మా వాళ్ళు పర్ఫెక్ట్గా తీసి ఇచ్చారు. అందుకని ఇప్పుడు ఈ చికెన్కి కోటింగ్ చేయండి. ఇలా మ్యారినేట్ చేసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఒక 2 గంటల పాటు పెట్టేసుకొని తినేటప్పుడు మీరు తీయండి. ఈ చికెన్తో పాటు మనం కొన్ని వెజిటేబుల్స్ కూడా ఈ కబాబ్లో వేస్తాం. మనకి ఇక్కడ ఉల్లిపాయ, టమాటా, క్యాప్సికమ్, వీటిని కూడా దీనికి చక్కగా పట్టించాలి. అది పట్టించాలంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఇందులో నుంచి కూడా తేమ వస్తుంది. ఉప్పు తాకగానే ఇందులో నుంచి తేమ బయటకు వస్తుంది. అందుకని చెప్పేసి ఈ మసాలా మనకి చికెన్కి బాగా పట్టేసిన తర్వాత కొంచెం మసాలా దీంట్లో నుంచి బయటికి తీసి ఒక సైడ్కి చేసుకోండి. ఈ ముక్కలు కూడా సైడ్లో వేసేసి దీనికి కూడా కొంచెం మసాలాని ఈ ఉల్లిపాయ ముక్కలకి, ఈ టమాటా ముక్కలకి అన్నిటికీ పట్టించేయండి. మన చికెన్, ఉల్లిపాయ అన్నిటికీ తాకింది మసాలా. సో ఫస్ట్ ఒక ఉల్లిపాయ ముక్క తీసుకోండి, దాన్ని గుచ్చండి. తర్వాత
చికెన్ ముక్క తీసుకోండి. అంటే ఇలాగే పెట్టాలని లేదు, మీకు నచ్చినట్టు. అయితే చికెన్ని మాత్రం వీలైతే ఫ్లాట్గా కాకుండా ఒక 2 ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా పెట్టడం వల్ల మనకి ఆ చికెన్ జ్యూసినెస్గా ఉంటుంది. చూడండి, చికెన్ ఇలా పెద్దగా పెట్టి తర్వాత మనకి వెజిటేబుల్ ఏదైతే ఈజీగా కుక్ అయిపోతుంది అది మన టమాటా ఇలా పెట్టండి. దీన్ని గట్టిగా ఒత్తేయమాకండి. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా పెట్టుకోండి. మధ్యలో ఆ చికెన్కి గాలి ఆడే విధంగా మరీ ఎక్కువ పెట్టకండి. సో గాలి ఆడాలి, పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి, ఆ గ్యాప్ ఉండి చక్కగా. ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయ, తర్వాత మన చికెన్ ముక్క ఎట్లా చెప్పాను, వీలైనంత వరకు కొంచెం లైట్గా దాన్ని ఇలా పెడతాం. చూడండి, గట్టిగా ఒత్తేయకండి. తర్వాత మళ్ళీ టమాటా ముక్క, తర్వాత క్యాప్సికమ్ ముక్క, లాస్ట్ కూడా మళ్ళీ మీరు ఒక చికెన్ ముక్క పెట్టాలి. అందుకని ఈసారి ఒక ఉల్లిపాయ ముక్క మళ్ళీ పెట్టేద్దాం. దీనిపైన మరో చికెన్ ముక్క పెట్టేస్తాను. ఇలా పెట్టేసి మనం కబాబ్ తయారు చేసుకుందాం. ఇలా పెట్టండి. ఇదే విధంగా మిగతా పుల్లలన్నీ కూడా ఎక్కించేసుకుందాం. తర్వాత అవన్లో ఎలా పెట్టాలో చూద్దాం. అవన్ వేడెక్కిపోయింది, దాంట్లో పెట్టడానికి ట్రే ఉంది. ఇవి పెట్టినప్పుడు కింద తాకి మనకి జ్యూసీ అంతా బయటికి రాకుండా ఇలా ర్యాక్ కూడా ఉంది. పర్ఫెక్ట్గా మన ఈ కబాబ్స్ని దీనిపైన పెట్టేసుకోండి. అయితే ఇది కుక్ చేసేటప్పుడు దీంట్లో నుంచి కొంచెం మసాలా కింద పడుతుంది ట్రే మీద. అది ఇంకా ఆ మసాలా ఒకవేళ పడ్డా కానీ కొంచెం మిగిలిపోయిన మసాలా ఉంది. దీన్ని ఒకవేళ మనకి బాగా మసాలా పడిపోతే ఇలాంటి బ్రష్ పెట్టి లైట్గా మసాలా పెట్టచ్చు. కానీ పడదు, ఎంతో పర్ఫెక్ట్గా చేసాము. అందుకని చెప్పేసి రెడీ. అవన్ వేడిగా ఉంది. మ్యాక్సిమం టెంపరేచర్ అవన్లో పెట్టేసుకున్నాను నేను. 200 degrees అవనివ్వండి, 220, 240 degrees అయినా పర్లేదు. చికెన్ ఏంటి బునావా ప్యాజ్ లస్సున్ కా కబాబ్, దీన్ని అవన్లో పెట్టేద్దాం. పెట్టేటప్పుడు ఇది సెంటర్లో ఉండేట్టు చూడండి, మూత పెట్టేయండి. ఇప్పుడు మనకి ఒక 20 నిమిషాల పాటు పట్టచ్చు. అయితే ఇది కొంచెం డ్రైగా ఉంది. మనం చేసేటప్పుడు కూడా ఒకసారి ఇలా వెన్న కానీ మనకి నూనె కానీ ఏదన్నా వేసుకోవచ్చు. వేస్తే డ్రై అవ్వకుండా బాగుంటుంది. అయితే కబాబ్స్ కొంతమంది ఏమో బాగా ఫుల్లీ కుక్డ్ ఎంజాయ్ చేస్తారు. నాకేమో జ్యూసీగా ఉండాలి మీట్స్, కొంచెం వేసాను. సో మరి మన కబాబ్స్ ఆహా పర్ఫెక్ట్. ఈ పుల్లలు కుక్ అయిపోతున్నాయి అంటే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. దీనిపైన మనకి మసాలా అన్నీ చెక్ చేసుకున్నాము కాబట్టి లైట్గా నిమ్మకాయ జ్యూసు. బ్రౌన్ ఆనియన్ గార్లిక్ కబాబ్, దీన్ని తయారు చేయడానికి ఒక మిక్సీ జార్లో బ్రౌన్గా చేసుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ వేసి గ్రైండ్ చేసుకోండి. కొంచెం బరకగా పేస్ట్ చేసి దాంట్లో కొంచెం పసుపు, అల్లం పేస్టు, ఆవాల నూనె, కొంచెం పెరుగు, ఉప్పు ఇవన్నీ వేసి చక్కగా కలిపి దాంట్లో కొంచెం పుట్నాల పొడి కూడా వేసి అన్నీ పర్ఫెక్ట్గా కలిపే విధంగా తయారు చేసుకొని అందులో ఏవైతే చికెన్ ముక్కలు మనం చిన్నగా కట్ చేసుకున్నామో వేసుకొని చికెన్కి చక్కగా పట్టించండి. తర్వాత వెజిటేబుల్స్ క్యాప్సికమ్, ఉల్లిపాయ, టమాటో అదే షేపుల్లో కట్ చేసి వాటిని కూడా కొంచెం మసాలా పట్టించండి. ఇప్పుడు మన పుల్లలు స్కీవర్ స్టిక్స్ తీసుకొని ఒక ఉల్లిపాయ ముక్క, క్యాప్సికమ్ ముక్క, టమాటా ముక్క, చికెన్ ముక్క అదే విధంగా మూడు ముక్కలు ఒక్కొక్క దానికి పుల్లకి నిండుగా చేసుకొని ఒక 20-25 నిమిషాల పాటు 240 డిగ్రీల సెంటీగ్రేడ్లో మన ఓవెన్లో హైయెస్ట్ టెంపరేచర్లో పెట్టి కుక్ చేసుకోండి. మధ్యలో ఒకసారి వీలైతే నూనె కానీ నెయ్యి కానీ దానిపైన కోట్ చేయండి. దీన్ని మనం మింట్ చట్నీ తోటి వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.